తాంబూలం అందుకోవడానికి రేపే ముహూర్తం. మరి చిన్నరాజా, రేపు ఉదయం దేవాలయంకి వచ్చి తాంబూలం అందుకుంటామని చెప్పండి. రేపు ఉదయం దేవాలయానికి వచ్చి తాంబూలం అందుకుంటాను. దీర్ఘాయుష్మాన్ భవ. వీర్రాజు, చిన్నరాజా వారికి పరిసరాలు పరిచయం చెయ్యి. రాబావా, ఊరు చూసొద్దాం. ఒక్కరే వెళ్ళండి. ఒక్కడనే వెళ్ళాలా? ఊరిడి అమ్మా, ఇందులో ఎందుకు? బెంచ్ కార్లు ఉన్నాయిగా. బండిలోనే వెళ్ళండి. తిరగా వెనక్కి తిరగా. ఎవడ్రా వాడు? ఆ ఇంటి వారసుడయ్యా. ఇక్కడికెందుకొచ్చాడు? దొరా, మీసం తిప్పి తొడగొట్టాలా? ఎందుకు? మీ వంశాల మధ్య పలకరింపులు ఇలాగే ఉంటాయి. ఏమేం పలకరింపులు రా బాబు? తొడగొట్టిన శబ్దానికి అయినాడి గుండె ఎగిసి పడాలా, కానాడి గుండె ఆగిపోవాలా. కొట్టుదరో. కొడతాలే బాబు, నువ్వు అలా కంగారు పడుకు. రేపే కదరా తాంబూలం. ఆరిపోయి దీపానికి వెలగెక్కువ. ఆరిపేద్దాం. బిడ్డకివ్వు. ఇంటికొచ్చి తొడగొట్టాడు. వాడి తల కొట్టాల్సింది నువ్వే. చంపుకోవడానికి తాంబూలాలా? నిన్ను 25 ఏళ్లుగా ఎక్కడోంచి తయారు చేసింది ఎందుకోసం బావా? చుట్టుపక్కల జనం ఎదురు చూస్తుంది దీనికోసమే. ఇంట్లో వాళ్ళు ఎదురు చూస్తుంది దీనికోసమే. నీ శత్రువు కూడా ఎదురు చూస్తుంది దీనికోసమే బావా. ఈ గొడవలో మా నాన్న చనిపోతే వాళ్ళు చంపేస్తారని ఆడపిల్లల లంగా వండిలేసుకుని తిరిగాను బావా. నువ్వు వచ్చేదాకా రకరకాల వేషాలతో ఇంటి కాపలా కాసుకుంటూ బతికాను బావా. ఈ బతుకులు మారాలంటే నువ్వు బరిలోకి దిగాల్సిందే బావా. అది కాదు బావా. బావగారు, ఇది అతనొక్కడి కోరికే కాదండి, నాది కూడా. మా నాన్న కళ్ళు పీకేశారు. మీరు వాళ్ళని చంపుతుంటే కళ్ళతో చూడలేకపోయినా వాళ్ళ చావు కేకలనైనా వినాలని ఆశతో మా నాన్నగారు ఇక్కడికి వచ్చారు.
బావ ఆలోచనలు ఎప్పుడూ శత్రువు మీదే ఉండాలమ్మా. అవి దారి తప్పకుండా ఉండడానికి అవసరమైతే నువ్వు పడుకున్నా పర్వాలేదమ్మా అన్నారండి మా నాన్నగారు. వాళ్ళ పాప లాగాలంటే మీరు దిగాల్సిందేనండి. ఒక్క నిమిషం. ఇదిగో, ఇదంతా చూసి నువ్వు టెన్షన్ పడద్దు. నీతో చిన్న అబద్ధం ఆడాను. నేను ఇంటి బిడ్డను కాను. నీ ప్రేమ దక్కించుకోవడం కోసం నేను ఇంటికి దత్తతొచ్చాను. నిన్నెక్కడికి తీసుకొచ్చింది నేను. ఏంటి? అవునరా, ఎదుటి వాళ్ళ ప్రాణం పోతే విలవిల్లాడిపోతా. ఇక్కడ ఈ ప్రాంతం మొత్తం విలవిల్లాడిపోతోంది. ఇక్కడ గొడవల్లో తన తండ్రి పోయారని మీ బావగారు, తన తండ్రికి కళ్ళు పోయాయని నీలవేణి గర్వంగా చెప్పుకున్నారు. బట్ మా నాన్న భయంతో పారిపోయారు తెలుసా. వేల కోట్లు సంపాదించాడు, అయినా ఈ ఇంటి గుమ్మం ఎక్కడానికి సిగ్గుపడి బయటే నిలబడ్డాడు. చూసావు కదా, ఆ తప్పుని సరిదిద్ది ఈ ఇంటి పరువుని నిలబెట్టే అవకాశం నాకు నీ రూపంలో వచ్చింది. అలాగని నువ్వంటే ప్రేమ లేక కాదు, నిన్ను చంపుకోవాలని కాదు, నువ్వంటే నాకు పిచ్చి. ఆ ప్రయత్నంలో జరగరానిది జరిగితే చావులో కూడా నీ వెంటే ఉంటానురా. రేపు ఉదయం నువ్వు గుడి దగ్గర తాంబూలం తీసుకోవాల్సిందేరా. శుభకార్యాలకి పెళ్లికి తాంబూలాలు తీసుకోవడం చూసాం కానీ చంపుకోవడానికి తాంబూలాలు తీసుకోవడం ఏంట్రా? బాబో వాయు, అందరూ కలిసి కట్టింగ్ ప్రాసెస్ ని ఏ లెవెల్లో ప్లాన్ చేశారా? ఆడదాని కోసం రాజ్యాలు పోగొట్టుకున్నారట, తొక్కల రాజ్యాలు. ఇక్కడ 63 లక్షలు సక్కరాగిపోయింది. చేప తోమినట్టు ఏ లెవెల్లో తోమారా? అవునరా, అసలు ఈ ప్లాన్ కి మొత్తం అర్జం పోసింది నువ్వే కదా. నిన్ను నీ నోటి దోలతో టంగు స్లిప్ అయ్యి కాళ్ళు పైకెత్తుకుని గిలగలగా కొట్టుకుంటుంటే తీసుకెళ్లి ఇరికించా. నాదా తప్పు? కానీ ఒక మాట నిజం బావా, వాళ్ళు నీ మీద చాలా ఆశలు పెట్టుకున్నారు. నాకు మాత్రం లేదంట్రా. అమ్మా, కైలు, ఒక మంచి ఫ్యామిలీ వదిలి వెళ్ళిపోవాలంటే నాకు కష్టంగానే ఉందిరా. కానీ చంపుకోవడాలేంట్రా? ఒరే, 25 ఏళ్లగా ఇంటి బిడ్డ లేకపోతే ఈ చంపుకోవడాలు లేవుగా. ఇప్పుడు మనం వెళ్ళిపోతే ఇవన్నీ ఆగిపోతాయిగా. అంటే టోటల్ గా వదిలేస్తారామా? లేదురా, వీళ్ళు కొట్టుకొచ్చేది 2 రోజులేగా. ఈ 2 రోజులే స్కేప్ అయిపోదాం, ఏ గొడవ ఉండదు. జాతర అయిపోయి తిరిగి వచ్చేద్దాంరా. మహా అంటే ఏమంటారా? పారిపోయాడంటారా, పిరికోడంటారా, ఓడిపోయానంటారా? నన్ను ఏమన్నా పర్లేదురా, కానీ వీళ్ళు హ్యాపీగా ఉంటారు కదా, అది చాలురా. పద. పంతులు గారు, తాంబూలం అందుకోవడానికి రాలేదేంటి? భయంతో గుండె జారిందా? మగతనం చచ్చిందా? తాంబూలం పుచ్చుకోవడానికి రాలేదంటే ఓటమిని అంగీకరించినట్లే కదా. వాడింటికెళ్ళి దీర్ఘాయుష్మాన్ భవాని దీవించావంటే మేము చావాలనేగా. ఏ రోజైతే నా ఇంటికొచ్చి తొడగొట్టాడో ఆ రోజే వాడి దేహం మాది. లొంగిపోయినా సరే వాడి శవాన్నైనా ముక్కలు ముక్కలుగా నరకాల్సిందే. వెళ్ళి ఆ ఇంటిల్లి 10ని ఈడ్చుకురా. ఆ ఇంటి ఆడవాళ్ల మీద అణుచరణ చెయ్యి పడకూడదు, మన చెయ్యే పడాలి. ఎంత ధైర్యం రా నీకు? నా ఇంటికే తీసుకొచ్చి సవాల్ చేయిస్తావా? అరుపులేంది? వీడిని గుర్రాన్ని కట్టొదిలేయండ్రా. ఎవడ్రా ఇంటి మీదకి వచ్చింది? ఎవడ్రాడా? అన్యాయం అయ్యా ఇది. ఏమే, మా బిడ్డలు చచ్చినా ఆ ఇంటి బిడ్డ వస్తాడన్నావుగా, ఏడే పారిపోయాడా? తొందరపడతావెందుకు? సింహం 4 అడుగులు వెనక్కేసిందంటే ఎగిరి పీక కొరకడానికే వస్తాడ్రా.
అమ్మయ్యా, ఒక పెద్ద యుద్ధంలోంచి బయటపడిపోతున్నావురా. అమ్మా వీరమాత, ఎలా కన్నావే వాణ్ణి? నిజాయితీగానే కన్నావా, నీతి తప్పి కన్నావా? ఇక్కడున్న నీ బిడ్డల శీలాలు, జనం ప్రాణాలు మిగలాలంటే నువ్వు బయటికి రావాలి. తప్పుడు కొడుకును కన్నానని నా కాళ్ల మీద పడి ఏడు. వస్తావా, చాబులు చూస్తావా? మా కాళ్ళుంది మీరు మొక్కడానికే, మిమ్మల్ని తొక్కడానికి.